ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు పెన్షన్దారులకు సంబంధించి గుడ్ న్యూస్ తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం. మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే ఈపీఎఫ్ నుంచి ఎన్నో బెనిఫిట్స్ పొందుతూ ఉంటారు. ఇక్కడ నెల నెల జీతం నుంచి కట్ అయ్యి పీఎఫ్ అకౌంటు పడుతుంది. దీంట్లో డబ్బుల్ని పాక్షికంగా కొన్ని అవసరాల మేరకు తీసుకోవచ్చు అనమాట. రిటైర్మెంట్ తర్వాత పూర్తిగా తీసుకోవచ్చు. ఇంకా పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి రిటైర్మెంట్ తర్వాత సర్వీస్ను బట్టి ఈపీఎఫ్ పెన్షన్ కూడా అందుతుంది. అయితే ఇదే సమయంలో ఉద్యోగులకు అందేటువంటి మరో గొప్ప ప్రయోజనం గ్రాట్యుటీ. అవును, సంస్థలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసి వెళ్ళిపోయినా లేదా రిటైర్డ్ అయినటువంటి కూడా ఈ గ్రాట్యుటీ ప్రయోజనాలు పొందవచ్చా? ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగంలోని వారికి కూడా ప్రయోజనం కల్పిస్తుంది. అసలు గ్రాట్యుటీ అంటే ఏంటి? ఇక్కడ దేని ప్రతిపాదికన చెల్లిస్తారు? సర్వీస్ ఎన్నాళ్ళు ఉంటే గ్రాట్యుటీ ఎంత వస్తుంది? వంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు కూడా తమకు అందే ప్రయోజనాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలామంది నెల జీతం వచ్చిందా రాలేదా అని చూసుకుంటారు, కానీ ప్యాకేజీలో ఇంకేమేమో ఉన్నాయో తెలుసుకునే అవసరం కూడా ఉంది. చాలా కంపెనీలు తమ ప్యాకేజీతో ప్రావిడెంట్ ఫండ్, కరువు భత్యం, గ్రాట్యుటీ ఇన్సూరెన్స్, ఏదైతే వేరియబుల్ పే వంటి ప్యాకేజీలో భాగంగా. అయితే గ్రాట్యుటీ గురించి చాలామందికి పెద్దగా తెలుసుండకపోవచ్చు. ఏదైనా సంస్థలో కనీసం 5 సంవత్సరాలు లేదా అంతకుమించి పనిచేస్తే మీరు గ్రాట్యుటీ అర్హులు అయితే ఉంటారు. ఉద్యోగి బేసిక్ పే ఆధారంగా దీన్ని చెల్లిస్తుంటారు. గ్రాట్యుటీ అనేది ఉద్యోగి సర్వీస్ కాలం చివరిసారి అందిన బేసిక్ పేపై లెక్కిస్తారు. ఇక్కడ నెలకు 26 పని దినాలు అన్ని లెక్కించి గ్రాట్యుటీ చెల్లిస్తారు. ఏదైనా సంస్థలో కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లయితే ఆ సంస్థ ఉద్యోగులకు కొంత సొమ్ము రూపంలో ఇచ్చే బెనిఫిట్ని కూడా గ్రాట్యుటీ చెప్పవచ్చు అనమాట. కనీసం 5 ఏళ్ళు పని చేయాలి, అంతకు మించి ఎన్నేళ్ళు పనిచేస్తే దాన్ని లెక్కించి ఇస్తారు. పనిచేసే ప్రతి ఏడాదికి 15 రోజుల వేతనం సమాన సొమ్ము కలిపి ఇస్తారనమాట. ఏడాదిలో 6 నెలల కంటే ఎక్కువ పని చేసిన సంవత్సరాలు లెక్కిస్తారు. అంటే మీరు 5 ఏళ్లలో 6 నెలలు పనిచేసినా కూడా 6 ఏళ్ళుగా పరిగణిస్తారు. ఇక గ్రాట్యుటీ ఫార్ములా మొత్తానికి నెల జీతం ఇంటూ ఏదైతే 15 ఇంటూ సర్వీస్ కాలం బై 26 పని దినాలు ఉంటుందన్నమాట. ఇక్కడ 15 రోజులు అనేది 15 రోజులకు సమానమైన వేతనం కాబట్టి సో మొత్తం ఏదైతే ఈ రకంగా అయితే లెక్కిస్తారని చెప్పేసి మొత్తానికి ఎంత వస్తుంది ఏందని